ఇప్పుడు మనం చేయబోయేది రవ్వ పులిహోర. ఏం చేయాలి చెప్పి ఇప్పుడు ఇందులో? వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకో, దీంట్లో కొద్దిగా ఎక్కువ వద్దు. చాలు చాలు అది చాలు చాలు. రవ్వ తీసుకో. రవ్వ. దీన్ని ఉండు ఉండు మొత్తం. ఏ రవ్వ బాబా ఇది? ఏం రవ్వ రా, చెప్పాను కదా ఇప్పుడే. గరిటె తీసుకో, అది తొందరగా కలుపు. అటు ఇటు కలపాలి తొందరగా. దీంట్లో కాసి నీళ్ళు పోయి ముందు. నీళ్ళు పోస్తే అది అలా ఉడుకుతూ ఉంటుంది. కలుపు చాలు. దీని మీద మూత వేసి పెట్టామనుకో, ఇది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపుగా దాంట్లో తిరుగుమా తయారు చేసి వెలిగించే స్టవ్. వేయి శనగపప్పు వేయి, మినపప్పు వేయి, ఆవాలు వేసుకో, వేరుశనగ గింజలు ఉన్నాయి వేయి. కలుపు ముందు. కలుపు. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు మొక్కల కింద చికెన్ వేసిపోయి. పచ్చిమిరపకాయలు వేస్తున్నావు నువ్వు. ఏం వేస్తున్నావు కూడా జ్ఞాపకం ఉంటలేదా? ఓకే, వెంటనే వేసుకోవచ్చు. ఏముంది? నలపక్కర్లే చక్కగా ఇంగు ఉంటుంది చూడు అక్కడ ఉంది బాబాయ్. వేయి దాన్ని కూడా. కరివేపాకు అది కలుపు. ఇప్పుడు బాగా కలుపు. ఒక చిటికెడు పసుపు కూడా వేయి దాంట్లో. కలుపు 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 బాగా. ఓకే, చింతపండు పులుసు వేయి. ఇప్పుడు ఉప్పు వేసుకో దాంట్లో. 1 2 3 ఇంకోటి కూడా వేయి. 4. ఓకే ఓకే, ఇది రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా దాంట్లో వేసేయి. అది కలుపు. దీన్ని మొత్తం తీసి జాగ్రత్తగా దాంట్లో వేయాలి. అది ఇప్పుడు బాగా కలుపు దాన్ని. చాలా ఘాటుగా ఉంది పులిహోర. రవ్వ పులిహోర. అదే ఇప్పుడు ఆ గరిటె తీసేసి మూత వేసుకో.